ఈ ప్రపంచంలో మనిషిని సర్వనాశనం చేసేసేది ఎమోషన్. అంటే ఎమోషన్ లేకుండా ఇంకా బ్రతుకు అవసరమా అంటే ఎస్, ఎమోషన్ లేని బ్రతుకు మాత్రమే మనిషి ఎక్కడికో ఎదిగేలాగా, లేదంటే వాడు కోరుకున్నది దక్కేలా చేస్తుంది. నువ్వెవరినో ప్రేమించేసి ఎమోషనల్ అయిపోయి వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనని, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు, నీ గోల్స్ ఏంటి, ఆ ప్రేమలోకి దెక్క ముందు నువ్వు ఎలా ఉండేవాడివి, నీ ఇష్టాలు ఏంటి అన్నీ వదిలేసి ఇప్పుడు ఒకటే, నన్ను ప్రేమించిన అమ్మాయి వదిలేసింది, నన్ను ప్రేమించినోడు వదిలేసాడు, ఇంక ఈ జీవితం వేస్ట్. సో ఎమోషనల్ లాక్ అయిపోయావు. ఇంకోవైపు ఏదో ఒక చోట ఒక 10,000 రూపాయలు జాబ్ చేస్తున్నావు. సో ఆ జాబ్ కాకుండా నీకు వేరే ఇష్టం ఉంది, వేరేది ఏదో సాధిస్తే నీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ 10,000 వదిలేసి వెళ్ళిపోతే నా ఫ్యామిలీ ఏమైపోద్దో, నా ఫ్యామిలీ కష్టాల్లో పడిపోద్దేమో, సంక్రాంతికి కొత్త బట్టలు కొనుక్కోలేరేమో, ఇలాంటి చిన్న చిన్న ఇష్టాలకి, చిన్న చిన్న ఆశలకి నువ్వు ఎమోషనల్ అయిపోయి అక్కడే ఉండిపోయావు అనుకో, నీ బతుకంతా అదే 10,000లో ఉండిపోతావు. అలా కాకుండా ఒక్కసారి ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చి చూడు. ఎవరు ప్రస్తుతానికి సఫర్ అయినా, నీ ఫ్యామిలీ కావచ్చు, ప్రేమించిన వాళ్ళు కావచ్చు, అన్నల చెల్లెలు కావచ్చు, ఎవరైనా సరే, ప్రస్తుతానికి ఎవరు సఫర్ అయినా సరే, కొన్ని రోజుల తర్వాత మన దిశ వేరేగా ఉంటుంది అని ఎప్పుడైతే మూర్ఖంగా అక్కడి నుంచి అడుగు బయటకు పెట్టి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ ఎమోషను, ఆ ఏడుపుల్లో నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తావో అప్పుడే నీకు ప్రపంచం కనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, మధ్యలో ఎవరో ఆకలితో ఇంకా అయిపోయి ఇంకా కాసేపట్లో చచ్చిపోతాడేమో అని ఒక పర్సన్ చూసావు. ఎమోషనలైజ్ అయిపోయి నువ్వు ఆ ఒక్క పర్సన్ దగ్గర ఆగిపోతే నువ్వు నీ గమ్యం చేరుకున్న తర్వాత ఎవరికో 100 మందికి భోజనం పెట్టాల్సి ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి? ఒకటి ప్రాణం ముఖ్యమా, 100 మంది ప్రాణం ముఖ్యమా? అంటే చాలామంది వేదాంతాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే, అదేంటి చూస్తా ప్రాణం వదిలేయమంటావు అంటే, ప్రాణాన్ని అలా వదిలేయమంటలా, నీ దగ్గర ఉందేదో తీసి ఇచ్చేసి, బాబు జాగ్రత్త, నాకు వెళ్ళాల్సిన పని ఉంది, సో ఇంకొక లెవెల్లోకి వస్తారు, ఈలోపు దీంతో బ్రతికి అని చెప్పేసి నీ దగ్గర ఉన్నది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని అక్కడే ఆడి పక్కనే కూర్చుని పొలో రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నీ ఏడుపు, నీ భయం, నీ ఎమోషన్ చూసి గంటలో చచ్చిపోవాల్సినోడు అరగంటలో చచ్చిపోతాడు. దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. నువ్వేం చేస్తావు? అయ్యో నేను అనవసరంగా చూడకుండా వెళ్ళిపోవాల్సింది, చూసాను, ఇప్పుడు కాపాడలేకపోయాను అనే ఎమోషన్లో అక్కడే కూరుకుపోయి అసలు నువ్వు దేనికోసం బయలుదేరావు, నీ టార్గెట్ ఏంటి, ఇవన్నీ వదిలేసి వెనక్కి వచ్చేస్తావు, లేదంటే అక్కడే స్టక్ అయిపోతావు అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇలాంటివి చాలా జరిగినాయి. ఎమోషనల్గా ఒక బాండింగ్లో కానీ, ఒక రిలేషన్లో కానీ నువ్వు స్టక్ అయ్యావు అంటే నీ జీవితం అక్కడితో ఒక స్కేల్తో గీసిన సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్లో అయిపోద్ది. దాంట్లో ప్రాణం పోయినా నువ్వు బయటికి రాలేవు. దయచేసి ఎమోషన్ని పక్కన పెట్టి, ఎమోషన్స్ అస్సలు అవసరం లేదు. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు, ఎమోషన్ అవసరం లేదు అంటే వాళ్ళ మీద కూడా అవసరం లేదు. ఎందుకంటే మీ అమ్మ నాన్నకి ఏం కావాలి? నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. నువ్వు ప్రయోజకుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఏడుస్తూ, అయ్యో మా అమ్మ నాన్న ఇప్పటి వరకు ఎలాగా మంచి బట్టలు కట్టుకోలేదు, ఇప్పుడు నా వల్ల కూడా మంచి బట్టలు కట్టుకోలేకపోతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను అని కాదు. నువ్వు ఇప్పుడు 500 రూపాయలు సంపాదించగలిగితే రోజుకి 1000 రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించు. దానికి ఇంకా ఎన్ని గంటలు కష్టపడాలో కష్టపడు. ఎమోషన్స్ పక్కన పెట్టు. అంతేగాని ఆ 1000 రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించకుండా, దాని గురించి కష్టపడకుండా, మా అమ్మ నాన్నలు కొత్త బట్టలు వేసుకోలేదు, సంక్రాంతికి ఏమో బండి కొనుక్కోలేదు, వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఆ ఎమోషనల్ లూప్లో అలా తిరుగుతూ ఉన్నారు అనుకో, ఈ లోపలికి వయసు అయిపోద్ది, నీకు వయసు పెరిగిపోద్ది, కానీ ఉపయోగం మాత్రం శూన్యం. ఎప్పుడు చూసినా వాళ్ళు నేను చూసి బాధపడుతూ ఉంటారు. మా ఊడేమో సంతోషంగా ఉన్నాడు అనుకున్నాం, ఎప్పుడు చూసినా అలా డల్గా ఉంటున్నాడని మళ్ళీ ఎక్స్ట్రాగా నీ ఎమోషన్ని వాళ్ళకి కొత్త బాధను తెచ్చిపెడుతుంది. లేదు, ఎవరో అమ్మాయిని ప్రేమించో, లేదంటే ఎవరో అబ్బాయిని ప్రేమించో, ఆడేదో హ్యాండ్ ఇచ్చాడా, లేదంటే నువ్వు అనుకున్నట్టుగా లేడా, లేదంటే చివరి వరకు రాను, నీ పన్ను చూసుకొని ఆ పని చూసుకుంటాను అన్నాడా, ఈ దీంట్లో ఏం జరిగినా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ ఎమోషనల్ దరిద్రాలు లేవు, అక్కడితో ఆగిపోయినాయి. ఎందుకు చెప్తున్నాను చెప్పినా, అసలు నువ్వు ప్రేమలో పడ్డానికి ముందు నీ ఇష్టాలు ఏంటి, నువ్వేమవుదాం అనుకున్నావు, ఎలా బ్రతుకుదాం అనుకున్నావు, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని ఊహించుకున్నావు, అవన్నీ నువ్వు ప్రేమలో పడిన తర్వాత ఉన్నాయా? ఉండవు. కాంప్రమైజ్లు, బ్రతిమలాడుకోవాలి, గొడవలు, ఎవరో తెలియని పర్సన్తో ప్రేమలో పడి అక్కడి నుంచి చిరుగుళ్ళు ఆడుకోవడాలు, జీవితాంతం మనతో ఉంటాడా, ఇలాంటి క్యాల్కులేషన్ మధ్యలో చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. చివరికి వాళ్ళు మనతో ఉండరు, అయిపోయింది. మళ్ళీ ఎమోషన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఏం చేశాను, నేను చాలా బాగా చూసుకున్నాను, నేను చాలా బాగున్నాను, నేను చాలా బాగా నమ్మాను, నేను చాలా బాగా తనకంటే ఏం కావాలంటే తెచ్చిపెట్టాను, కానీ నన్ను ఎందుకు వదిలేశారు?
సో ఈ ఎమోషన్ లూప్లో తిరుగుతూ ఉంటావు, వైరాగ్యం వచ్చేసింది. చివరికి వేదాంతాలు మొదలు పెడతావు. ఏంటి, కొంతమంది బ్రతుకులు అంతే, కొంతమంది రాతలు అంతే, బాగు చేయలేరురా అంటావు. ఈ సోది చెప్పొద్దు. నీకు ఒక ఫేట్ రాసే ఉన్నాడు దేవుడు, కానీ దాంట్లో మధ్యలో కొన్ని హడ్డిల్స్ ఉంటాయి. ఆ హడ్డిల్స్ అంటే ఆ ఎమోషన్స్లో నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యి ఉండిపోతావో అప్పుడు అంతా అస్సాం అన్నమాట. అందుకని ఎమోషన్ దాటుకొచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళు అయ్యారు. నువ్వు అవసరమైతే వాళ్ళ హిస్టరీస్, బయోగ్రఫీస్ ఏమన్నా చదువు. నా ఫ్యామిలీ అంధకారంలో ఉండిపోద్దేమో, అయ్యో నా ఫ్యామిలీ ఇంకా చీకట్లోనే ఉండిపోయింది అనుకుని కనుక ఇప్పుడున్న సైంటిస్టులు చాలామంది చదవడం మానేసి కూలి పనికి వెళ్ళి నిజంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి అలాగే ఏడుస్తూ కూర్చుని ఉండుంటే వాళ్ళ బుర్రలు పనిచేయకపోయి ఉండేవి. ఈరోజు చాలా ఆవిష్కరణలు, చాలా అద్భుతాలు మన చుట్టూ చూసినవి జరగకపోయి ఉండేవి. వాళ్ళు ఎమోషనల్ లెస్గా ఓకే ఇలా ఉంది పరిస్థితి, కానీ నేనేం చేయాలి ఇప్పుడు, నేను చేసి ఏదైనా ఒక మార్పుకు ప్రయత్నించి ఒక గొప్ప బీభత్సం సృష్టించేస్తే నా ఫ్యామిలీతో పాటు మొత్తం చేంజ్ అయిపోద్దని ఒక రౌడీలాగా ఆలోచించారు వాళ్ళు. సో థింక్ లైక్ ఏ రౌడీ. రౌడీకి ఎమోషన్ ఉండదు, తెలుసా నీకు ఆ విషయం? ఎవరినైనా కొట్టాలన్నా లేదంటే ఏ పనన్నా చెయ్యాలన్నా మొత్తం అసలు అయ్యో ఇప్పుడు ఈ పని చేస్తే నా ఫ్యామిలీ ఏమవుతుందో ఇంకోటి అని ఆలోచించడు. నేను అనేది ఇలాంటి రౌడీ థింకింగ్ నీ మంచికి, నీ ఎదుగుదలకు ఉపయోగించుకో. ఆ రౌడీ థింకింగ్ నీకు రానంత వరకు నేను చెప్తున్నాను, నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ ఎమోషన్ నిన్ను ఆ తిమింగలో మింగేస్తుంది చూసావా, అమాంతో అని అలా మింగేస్తుంది అన్నమాట. సో అలా మింగేయకూడదు అంటే ఆ ఎమోషన్ వదిలేసి బయటకు వచ్చాయి. ఏముంది బాసు ఎమోషన్లో, ఏముంది చెప్పు? ఓకే, నీ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, వాళ్ళు దరిద్రాల్లో ఉన్నారు, నీకు తెలుసు. సో నువ్వు ఇప్పుడు ఎమోషనలైజ్ అయిపోయి 10 మందికి ఆ దరిద్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం అన్నీ గట్టెక్కేస్తాయా? ఎక్కువ కదా. మరి ఎందుకు అక్కడే రౌడీ స్టెప్ తీసుకోవాలి, దాంట్లో నుంచి బయటకు వచ్చాయి. మా దరిద్రాల్లో ఉన్నారు, ఓకే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను కొంత సంపాదిస్తున్నా, సరిపోవట్లేదు, సో దీనికి డబుల్ త్రిబుల్ సంపాదించాలి అంటే నేను ఒక కొత్త స్టెప్ తీసుకోవాలి అని చెప్పి దాని గురించి ఆలోచించి ఇవన్నీ వదిలేయాలి. అంతేగాని సాయంత్రం అయితే అలా పిచ్చోళ్ళ గాల్లోకి చూస్తా, లేదంటే ఒక బీర్ వేసేసి దేవదాసులాగా ఏంట్రా మా బతుకులు ఎలా అయిపోయినాయి, మా చుట్టాలు బాగున్నారు, మాకు అన్యాయం చేసిన వాళ్ళు, మా దగ్గర లాగేసుకున్న వాళ్ళు బాగున్నారు, మా పరిస్థితికి ఇలా అయిపోయింది అని ఇలాంటి ఎమోషనల్ దరిద్రమైన థింకింగ్ ఎప్పుడైతే నీ బుర్రలోకి వచ్చిందో మీ బతుకులు ఇంకా దరిద్రాల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్తున్నాను అంటే నేను అనుభవించాను కాబట్టి. అలా అనుభవించాను కాబట్టి అలాంటిది మీరు ఫేస్ చేయకూడదని ఈ రౌడీ థింకింగ్ గురించి చెప్తున్నా. గత 4 సంవత్సరాల నుంచి ఎమోషన్స్ వదిలేసి ప్రయాణం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను మంచి సక్సెస్లో ఉన్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. సో ఎమోషనల్ లెస్ లైఫ్ అనేది గొప్పోడు అవ్వాలనుకునేవాడికి, ఏదన్నా సాధించాలనుకునేవాడికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సూరారాయ్ పోట్రు ఆకాశమే నీ హద్దురా అని సూర్య మూవీ ఉంటుంది, ఆ మూవీ చూడండి. ఏమీ ఉండదు, అయినా సరే అసలు ఆకాశంలో మనిషికి చాలా తక్కువలో రూపాయి టికెట్ ఏంట్రా, అసలు పనులందరూ ఊళ్ళో ఉండే పేదోళ్ళు ఫ్లైట్ ఎక్కడం ఏంట్రా అని అందరూ అన్నా కూడా, డబ్బులు లేకపోయినా కూడా, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డుని పడిపోయి వాళ్ళ నాన్న చచ్చిపోయినా కూడా, ఒక పొలంలో గుడిసేసుకుని ఉన్నప్పుడు కూడా తన డ్రీమ్ని ఏమీ వదల. రౌడీ థింకింగ్ అదంతా. ఏంటి, నేను ఇక్కడే టెంట్ వేసుకుని ఉంటా, స్పెట్స్ పెట్టుకుని వ్యవసాయం చేస్తా, నేను వెళ్తా ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళి నా ప్రాజెక్ట్ చూపిస్తా, నాకంటే తోపు ప్రాజెక్ట్ ఉందా ఇక్కడ, సరే మా అమ్మ ఏడుస్తుంది మా నాన్న చచ్చిపోయాడని మా అమ్మ పక్కన కూర్చొని నేను ఏడవను కదా, మా బాబు తిరిగి రాడు కదా. సో మా బాబు చచ్చిపోయిన తర్వాత ఆయన ఏదైతే కలగన్నారో దాని గురించి నేను స్పెషల్గా ఒక రౌడీ థింక్ ముందుకెళ్ళాలని చెప్పి సూర్య డిసైడ్ అవుతాడు. అనుకున్న సాధిస్తాడు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కిస్తాడు. అప్పుడు ఎమోషనలైజ్ అవుతాడు లాస్ట్లో. నాన్న మన ఊరికి ట్రైన్ రావాలని నువ్వు కష్టపడ్డావు, నేను విమానం తెప్పించాను, విమానం ఎక్కించాను ప్రతి ఒక్కరిని అని. అప్పుడు ఎమోషనల్. ఏం చేయకుండా ఏం పేయకుండా అలా ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, జీవితం అయిపోద్ది. నువ్వు నీ ఏడుపు నీ బాధలో చూసి నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇంకా 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 సఫర్ అయిపోతారు, ఇంకా బాధపడిపోతారు. కాబట్టి దయచేసి డార్లింగ్స్, నో ఎమోషన్స్, ఓకే, ఓన్లీ హార్డ్ వర్క్. నువ్వు ఎంత పని చేస్తావో, ఎంత ఫోర్స్గా ప్రతి ప్రాబ్లమ్ని గుద్దుకుంటూ చీల్చుకుంటూ పెళ్ళగించుకుంటూ వెళ్తావో అంత బాగుంటుంది. లేదు కూర్చుని ఏడుస్తా, ఈ ఏడిపే బాగుంది, ఎమోషనే బాగుందంటే